ఓకేనండి. మరి మంతా గారు, చాలా మందిలో ఒక భయం అనేది ఉందండి. ఏంటంటే శని ప్రభావం ఉంటే అంతా చెడే జరుగుతుంది, అసలు మంచి జరగదు అంటుంటారు. నిజంగా మంచి జరగదంటారా? ఎందుకు జరగదండి? శని రాజయోగకారకుడు అన్న, ఇందాక మనం మాట్లాడుకున్న వృషభ లగ్నానికి శని రాజయోగకారకుడు, అదేవిధంగా తులా లగ్నానికి శని విపరీత రాజయోగకారకుడు అన్నమాట. ఇక్కడ వృషభ లగ్నానికి ఏమవుతుంది, అష్టమ భాగ్యాధిపతి ఇవ్వడం వలన అన్ని రకాల రాజయోగాలు ఇస్తాడనమాట. ఉదాహరణకి తులాలగ్నం తీసుకోండి, దానికి కూడా అదేవిధంగా చతుర్థ పంచమాధిపతి ఇవ్వడం వలన. తులాలగ్నంలో పుట్టిన వాళ్ళు మహానాయకులు మన దేశంలో ఉన్నారు. ఇందిరాగాంధీ గారు తులాలగ్నంలో పుట్టి ఉన్నారు, ఎన్టీ రామారావు గారు తులాలగ్నంలో పుట్టి ఉన్నారు, అదేవిధంగా చిరంజీవి గారితో ఇప్పుడు మనకు కనబడుతున్న ఇప్పుడిప్పుడు చూస్తున్న మెగాస్టార్ గారు తులాలగ్నంలో పుట్టిన వారే, పివి నరసింహారావు గారు కూడా అదేవిధంగా పుట్టిన వారే. సో ఈ తులాలగ్నానికి శని రాజయోగకారకుడు కాబట్టి వాళ్ళు శని మహారదశ వచ్చినప్పుడు విపరీతమైన రాజయోగంలో కూర్చోబెట్టిన వాళ్ళని. ఇవన్నీ మన జాతకాల్లో కనబడుతుంటే పెద్ద పెద్ద వాళ్ళ జాతకాలు పరిశీలిస్తున్నప్పుడు ఇవన్నీ కనబడతాయి. అంటే అదే శని వీళ్ళకి రాజయోగంలో కూర్చోబెట్టింది, అదే శని కొంతమంది పీడనంలో కూడా చూపెట్టింది. నరసింహారావు గారు పైన ఉన్నప్పుడు అదే శని ఎప్పుడైతే గోచార రీత్యా దోషంలోకి వచ్చిందో ఆ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ నుండి మళ్ళా కిందకి తీసుకురావడానికి ప్రయత్నం చేసిందన్నమాట. సో ఈ విధంగా ఒక శని అనేవాడు యోగిస్తాడు, అదే శని ఒకసారి యోగభంగం కూడా చేస్తుంటాడు అనమాట. అయితే జాతకం అంటే ఏమిటి చక్కగా తెలుసుకుని ఆ శని యొక్క ప్రభావం మన మీద ఎంతవరకు ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది, పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా తెలుసుకుని, శని వల్లనే పీడనం వస్తుందా, రాహు వల్ల వస్తుందా, గురుడి వల్ల వస్తుందా, అదేవిధంగా కేతు వలన వస్తుందా, అసలు దేనివల్ల మనం ఈ రోజు బాధాకరమైన స్థితిలో ఉన్నాము, దాన్ని బయటికి తీసుకురావడం ఏ విధంగా అనేది విశ్లేషంగా చెప్పేవాళ్ళే జ్యోతిష్యులు అనమాట. అంటే జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడం ప్రయత్నం చేయాలి. ముందు చేసిన తర్వాత దాని తగ్గట్టుగా ఏ మంత్రం చదవాలి, ఏ రత్నం చేయాలని చేయడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఇటువంటి పీడ నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఎంతో మంది రాజయోగం ఉన్నాను ఎంతో గొప్పగా అనుకుంటారు, మహానాయకులు తీసుకుంటాం, కోట్లు జరిగిస్తున్నా, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసారా ఎలా ఉందో, రాజకీయ పరిస్థితి ఎలా ఉందో, ఎంత సంపాదించినా ఎంత రాజకీయ నాయకులన్నా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు రాజకీయ స్థితిగతులు చూస్తే మనకు అలా కనబడుతున్నాయి. సో ఇవన్నీ కారణం ఏంటి అంటే వాళ్ళ జాతకంలో కూడా ఏదో ఒక దోషాలు వెళ్తున్నాయి. ఆ దోషం వల్ల ప్రజల వల్ల ప్రజల వల్ల ఇబ్బంది పడిన ప్రజల ద్వారా సమాధానం చెప్పే స్థితిలో వాళ్ళు రావడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కసారి మార్పులు ఇవన్నీ జరిగేది కూడా గ్రహాల యొక్క ప్రభావం వల్లనే. కుజుడు కూడా ఇలాగే 45 రోజులు ఉంటాడు ఒక్కొక్క రాశిలో. ఉన్నప్పుడంటే మంచి చక్కటి రాశిలో ఉంటే యోగిస్తాడు, లేకపోతే దోషాన్ని చూపిస్తాడు. కుజుడు యొక్క దోషం వల్లనే రాజకీయ నాయకులు బలహీన స్థితిలో ఏర్పడడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఏంటి విశ్లేషణ అని చెప్పేది ఏంటంటే శ్రీవేదమాత గాయత్రి జ్యోతిష్యాలన్నమాట. అంచేత మీకున్న సమస్య, మీరు రాజకీయ నాయకులు అవ్వచ్చు, లేదంటే మీరు సినిమా యాక్టర్స్ అవ్వచ్చు, లేదంటే మీరు మంచి బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వచ్చు, ఎవరైనా చదువుకోవడంలో మంచి ఉన్నత విద్యకు వెళ్ళడానికి, రీసెర్చ్ చేయడానికి రీసెర్చ్ సెంటర్లో మీరు ఏమైనా చేస్తూ ఉండవచ్చు. వీటిని ఒక భాగంలో వచ్చిన తర్వాత, సగభాగం వచ్చిన తర్వాత ఆ యోగం కాకుండా దోషంలోకి వెళ్ళిపోతూ మీరు మళ్ళీ అక్కడ నుంచి స్టాగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు అలా స్టాగ్నెంట్ అవుతుందని చెప్పేదే శ్రీవేదమాత గాయత్రి జ్యోతిష్యాలన్నమాట. మీరు అలా తెలుసుకుని, మీ జ్యోతిష్యం గురించి వివరంగా తెలుసుకుని అక్కడ కనెక్టింగ్ పాయింట్ ఏం చేయాలని చెప్పి దాని ప్రకారం ఒక రత్నాన్ని కానీ ఒక మంత్రాన్ని కానీ మీరు చదవడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా యోగం మీకు ఉంటుంది. అటువంటి ప్రయత్నం చేయండి. ఇది పెద్ద దూరం కూడా కాదు, ఫోన్ నెంబర్లో అపాయింట్మెంట్ తీసుకోవాలి, మీరు రాగలుగుతారు. మంచి స్థాయికి తీసుకురావడానికి మీ సంపూర్ణ పని వినిపిస్తామని చెప్పగలుగుతామండి. ఓకేనండి, మరొక కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం, మీ పేరు? నా పేరు సుబ్బారావు అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయికి కావాలండి. మా అబ్బాయి పేరు రవికాంత్ అండి. ఓకేనండి, మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 79 సార్, జూలై 15 అండి. ఓకేనండి, కాల్ డిస్కనెక్ట్ అయిపోయిందండి. కాల్ డిస్కనెక్ట్ అయింది, ఈ కాల్ సరిగ్గా రాలేదండి. ఆయన 79/17 జూలై అని చెప్పి అన్నారు. సో ఆ రోజు జాతక రీత్యా ఏ విధంగా ఉందని చెప్పడం అవసరం పడుతుంది. కాబట్టి మనం చూసుకుంటే ఆ రోజు అశ్విని నక్షత్రం అయిందండి, మేషరాశి అయింది. ఆయన సమయం చెప్పలే కాబట్టి సూర్యోదయ కాలం మనం తీసుకుంటే కర్కాటక లగ్నం అయి ఉందండి. ప్రస్తుత దశ అంతర్దశ ప్రకారం చూస్తే జాతక రీత్యా 2008 నుండి దీనికి చంద్రమహాదశలో అంతర్దశ ఏంటంటే సుమారుగా శని ప్రభావం కనబడుతోంది. ఇక్కడ అంతర్దశలో శని వచ్చి ఉన్నాడండి. లగ్నం చూసుకుంటే ఇది కర్కాటక లగ్నము. కర్కాటక లగ్నాన్ని శని ఏమాత్రం సపోర్ట్ చేయడండి, ఎందుకంటే సప్తమ అష్టమాధిపతి కాబట్టి డెఫినెట్ గా సపోర్ట్ చేయడు. అటువంటి పరిస్థితుల్లో ఆ కర్కాటక లగ్నం వాళ్ళకి ఎప్పుడైతే శని యొక్క భుక్తి వచ్చిందో డెఫినెట్ గా పీడనం తీసుకొస్తాం, మానసిక శరీర పీడనం తీసుకొస్తాం అనమాట. ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ ది బాడీ అంటే నవరంధ్రాలలో శని ఉండేది ఈ బొడ్డు భాగం నుండి కింద భాగంలో శని ఉంటాడు, బొడ్డు నుండి పై భాగంలో రవి ఉంటాడంటమాట. సో శని ఏం చేస్తాడంటే బొడ్డు భాగం కింద భాగంలో ఉన్న రంధ్రాలలో ఉన్న రంధ్రాలలోని కొంచెం బలహీన స్థితి ఏర్పాటు చేస్తాడు. అంటే ఏంటంటే పైల్స్ అనే ప్రాబ్లం తీసుకురావడం కానీ, స్టోన్స్ ప్రాబ్లం తీసుకురావడం కానీ, తర్వాత మనకు నరాలలో ఉన్న బ్లాకింగ్ చేయడం కానీ, ఇవన్నీ చేసడానికి శని మూల కారణం అంటామన్నమాట. సో అటువంటి ప్రక్రియ ఏదో చేసి ఆరోగ్య రీత్యాలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని చెప్తామండి. సో శని మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం ఆ విధమైన సమస్య తీసుకుని వస్తాడు కాబట్టి జాగ్రత్త తీసుకుని అవసరం పడతాం. 2014 ఫిబ్రవరి నుండి బాగుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకించి గురు మంత్ర సాధన చేస్తూ కనక పుష్యరాగం అనే ఒక రత్నాన్ని
పెట్టుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే దాని ప్రభావం వల్ల కొంత ఆరోగ్యమే కాకుండా మంచి ప్రోగ్రెస్ అవడానికి లైఫ్ లో అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్స్ 8855559147, 8855559148, 9963267500, 9396772133.